ఇవాళ ఏంట్రా ప్రోగ్రాము? సివిల్ కోర్టులో కేసు ఉంది, మున్సిపల్ కోర్టులో కేసు ఉంది, జిల్లా కోర్టులో 2 కేసులు ఉన్నాయి, మొబైల్ కోర్టులో. ఏ కోర్టుకు వెళ్ళాలరా ముందు? సివిల్ కోర్ట్. కాస్త ఊపిరి పీల్చుకోనండి. ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు. ఈ కోర్టులో మా బాస్ ఒక్కళ్ళ కేసులో డీల్ చేస్తారు. ఆ అదృష్టవంతుడు ఎవరు ఆవిడే తెలుస్తారు. నీ అదృష్టం పుచ్చిపోయింది. చెప్పు. నాది చాలా స్పెషల్ కేసు. స్పెషల్ కేసా? సొమ్మే మాత్రం ఇస్తావు? 10,000. 10,000. నీ కేసేమిటి? మానభంగం మడ్డ. నేనే చేశా. అయ్యో. ఓయ్ లాయరు, నీ ఫేస్ ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా? ఎందుకు? మానభంగాల మేస్టర్లో ఉంది ఫేసు. నర్మే చూడండి, ఇలాంటి మర్డర్ మానభంగాల కేసులకి 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా మీ సాక్ష్యం చెప్పం. అర్థమైందా? అమ్మా, నా కేసులో సాక్ష్యం చెప్తారా? కేసు ఏంటో చెప్పుకో. మా ఫ్యాక్టరీ యజమాని మా కార్మికులందరూ చూస్తుండగా నన్ను చెప్పుతో కొట్టాడమ్మా. నిజంగా కొట్టాడా? కొట్టాడని అబద్ధ సాక్ష్యం చెప్పాలా? నిజంగానే కొట్టాడమ్మా. కానీ చూసిన మా వర్కర్స్ సాక్ష్యం చల్లదంటున్నారు. వివరాలు చెప్పుకో, అడ్వాన్స్ ఇచ్చుకో. కాబట్టి ఎవరానా, నా క్లయింట్ వంకాయల వరాహమూర్తి గారు ఈ సత్యాన్ని చెప్పుతో కొట్టాడన్నమాట అసత్యం. ఇది కార్మిక వర్గం యాజమాన్యం మీద చేస్తున్న కుట్ర అని మనవి చేస్తున్నాను. వెళ్ళిపోదారావే, ఈ కోర్టు గొడవలు మనకెందుకు? కోరా నిజం తెలిసి చెప్పలేకపోతే పిశాసం కట్టుకుని పుట్టిగలం. ఓ జడ్జి బాబు, అదిగదిగో అల్లా మనసున్నాడు కదా దొక్కలాగా. ఈ బక్క మనుషులు చెప్పుచ్చుకుని పెడిపెడిమని కొడుతుండగా ఈ పాపిష్టకాలతో నానే చూసినాను బాబు. దుఃఖం ఆగలేదు బాబు. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. నమస్కారం బాబు. చూడమ్మా, అసలు నువ్వు ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎందుకున్నావు? నీకు ఆ ఫ్యాక్టరీకి ఏమిటి సంబంధం? వర్కర్ వాళ్ళకి నేను అన్నం క్యారేజీలు తీసుకెళ్తాను బాబు. ఏమండి, ఈ బోన్లో ఉన్న సాక్షిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. కార్లో పోయేవాడికి కాళ్ళు నడుకుని వెళ్ళేవాళ్ళు కనపడతారేంటి బాబు? కానీ ఆ రోజు నాన్న అలా వెళ్ళేసరికి ఈ బాబు పుల్నాగా కారు దిగి పంజాతో మేకపిల్ల కొట్టినట్టు అతగాని చెప్పుతో అన్యాయంగా కొట్టేసినాడు బాబు. వీరిని మొదటిసారిగా ఎప్పుడు చూసావు? అదే మొదలు ఇదే శిబరా. ఒక్కసారి చూసినా అంత గుర్తా నీకు? అంత బేగి మరిపోతాదేంటి బాబు ఈ నీచకమైన కుత్తెగాడి ఫేసు? నీకు బాగా గుర్తెక్కువ కదా. ఆయన ఏ రంగు చెప్పుతో కొట్టాడో చెప్పు. చెప్పమ్మా, అది బాటా చెప్పా, రేటా చెప్పా, నల్ల చెప్పా, తెల్ల చెప్పా, ఎర్ర చెప్పా? చెప్పమ్మా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ డిప్ ఇలా ఒకసారి తిప్పండి. ఎందుకు? ఇప్పుడు ఆ జడ్జి బాబు ఏంటి చేస్తున్నారు చెప్పి? నా ఆర్గ్యుమెంట్ రాసుకుంటున్నారు. దేంతో రాస్తున్నారు? పెన్తో. ఆ పెన్నుకు రంగు ఉంటుంది కదా, ఆ రంగేటి? అది తెల్ల రంగ, నల్ల రంగ, పచ్చ రంగ, ఎర్ర రంగ. తిప్పకుండా చెప్పాలి. బేక్ చెప్పి. గుర్తులేదు. గుర్తులేదు. జడ్జి బాబు రోజు రైట్ కళ్ళతో చూస్తూనే పెన్ను రంగేంటో చెప్పలేకపోయావు. అంతమందిలో ఏ రంగు చెప్పుతో కొట్టినాడో నా నెల చెప్పగలను బాబు. అంతే కదా జడ్జి బాబు? సాక్ష్యాధారాలను బట్టి వంకాయల వరాహమూర్తి దోషిని నిర్ధారించి కార్మికులందరి సమక్షంలో సత్యమూర్తికి క్షమాపణ చెప్పాలని, కార్మికులందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. సత్యం గారు, త్వరలోనే మీ అందరికీ బోనస్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను. వీళ్ళందరి ముందు మిమ్మల్ని చెప్పుతో కొట్టినందుకు నన్ను క్షమించండి. సత్యం కార్మికుల ఐక్యత, వర్కర్స్ యూనియన్ సత్యం కార్మికుల ఐక్యత. అయ్యా, ఇంత జరిగాక ఇంకా మీరు బతుకున్నారంటే నాకు అవమానంగా ఉంది. టెంకాయ్, ఇంకొక మాట మాట్లాడమంటే నీకు చరిత్ర లేకుండా చేస్తా. చాలమ్మా. పర్వాలేదు, ఇంకొంచెం వేసుకోండి అయ్యా. అట్ట ఇసిరేస్తే ఏంటి అర్థం? నీ కోపం వచ్చిందని మేము అనుకోవాలా? నువ్వు నా బాబు అయిపోయి కాబట్టి నీ ముఖం మీదకి ఇస్తలేదు. అయినా నాకు అనుమానం. ఏమయ్య టెంకాయలు, నిజంగా నా తండ్రినా లేకపోతే ఏ పనుల నుంచో నన్ను పెంపకానికి తెచ్చుకున్నాడా? మదన్, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? అది కాదు అత్తయ్య. ఏంటి కాదురా? ఆ సన్నాస్త నీకేంటమ్మా? నువ్వు రెస్ట్ తీసుకో. ఏంట్రా సబ్జెక్ట్ అంటే చెప్పకుండా తెగ రెచ్చిపోతున్నావేంటి? పేపర్లో పడ్డ ఈ వార్త ఆంధ్రదేశం అంతా చూసింది. నువ్వు ఆ లేబర్ గాడికి క్షమాపణ చెప్పి నా తల తీసేశావు. ఏం చేయమంటా? ఆ పిల్ల కోర్టులో సాక్ష్యం చెప్పి నా చేతులు కట్టేసింది. మాట్లాడబెట్రా. దాని సంగతి చుట్టానికే వచ్చా.
పేట రౌడీలు మీరంతా చందా కావాలా? చందా కోసం రాలేదు. ఓహో, ఏదైనా కోర్టు కేసా? క్రిమినల్లా సివిలా? క్రిమినల్. కేసు వివరాలు చెప్పి అడ్వాన్స్ ఇచ్చే, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఏంటి చూసుకునేది? నిన్ను చూడటానికే మేము వచ్చాం. అదిగో పులి! ఏయ్, పట్టుకోండిరా. రే టెంకాయ్, సబ్జెక్ట్ చెప్పకుండా ఏంటి అర్పులు? ఏంటి వంకాయ్ గారు పెద్ద స్టిల్ పోజ్ ఇచ్చారు? నా మీదకి పంపిన రౌడీలు నీ ఇంటి వెనకాల ఏం చేస్తున్నారో వెళ్ళి చూడు. ఇదిగో పెద్దోడా, ఆ రౌడీ గెటప్లు ఎలా ఉన్నాయి? మన జోలికొస్తే లంగా ఓణి కట్టించి తొక్కుడు బిళ్ళ ఆట ఆడిస్తా. ఆ ఎదవలి పంపిన నీ కొడుకు సన్నాసిగాడెక్కడా? ఎందుకో వాడికి కూడా లంగా ఓణి తీసుకొచ్చా. ఆరోగ్యం బాగలేక అమలాపురం పోయాడు. ఆరోగ్యం బాగుపడ్డాక వాడి సంగతి చూస్తాను. ఏంటే నువ్వు చూసేది చేసేది? ఒరే వంకాయ్, చేతిలో కత్తి ఉండటం పెద్ద గొప్ప కాదురా. గుండెల్లో ధైర్యం ఉండాలి. ఉందాది నీకు? ఉంటే పొడవరా, పొడవరా. అలా తోక ముడిసావు గనక నీకో సలహా ఇస్తాను. దీనికి కూడా ఫీజు ఇవ్వాల తల్లి? నువ్వు మధ్యలో అడ్డొచ్చావు అనుకో, ముందు నీ ఫ్యూస్ తీసేస్తాను. వద్దొద్దు. ఒరే పెద్దోడా, నువ్వు మేళ్లు కట్టడం కోసం కోట్ల చుట్టూ తిరుగుతావు. నేను నా పొట్ట నింపుకోవడం కోసం కోట్లు మెట్లు ఎక్కుతాను. కావాలంటే నన్ను అబద్ధం సాక్ష్యానికి వాడుకో, అంతేగాని అడ్డొచ్చావనుకో ఒరే టెంకాయ్ ఏం చేస్తానరా? లంగా ఊని కట్టించి తొక్కుడు పిల్లాడిస్తావు. నీకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువే. ఏంట్రా నీలో నువ్వు కులుక్కుంటున్నావు? ఉలుక్కోవడం కాదండి, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఏంటా ఆనందం? మీరు ఆ లంగా ఓడి కట్టుకొని తొక్కుడు వెళ్ళ ఆడతా ఉంటే ఓహో ఏమి సీనండి బాబు. జనం తడుచుకుంటారో